గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మీకు ఇంపార్టెంట్ నిబంధనలలో వెరీ ఇంపార్టెంట్ అయినటువంటి నిబంధన గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ వెరీ ఇంపార్టెంట్ అయినటువంటి నిబంధన ఏంటి అంటే పర్యావరణ్ ఔర్ ప్రదూషణ్. మీరు అనుకోవచ్చు, ఏంటి మా సార్ అన్ని ఇంపార్టెంట్ అనే చెప్తున్నారు అనుకోవచ్చు, కానీ ఈ నిబంధన మాత్రము ఇంపార్టెంట్ నిబంధనలలో ఇంపార్టెంట్ నిబంధన అన్నమాట. పర్యావరణ్ ఔర్ ప్రదూషణ్. ఇక్కడ పర్యావరణ ప్రదూషణ్ అంటే వాతావరణ కాలుష్యం. మనకి ఈ పర్యావరణం ఏ విధంగా కలుషితమవుతోంది, ఎన్ని రకాలుగా కలుషితమవుతోంది, దానిని మనం ఎట్లా నివారించవచ్చు అనేటువంటిదే ఈ నిబంధనలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అది చూద్దాం ఒకసారి. పర్యావరణ్ ఔర్ ప్రదూషణ్. మనం నిబంధన రాయాలంటే దాని హెడ్డింగ్స్ పెడుతూ రాయాలి కదా. ఒక్కసారి ఆ హెడ్డింగ్స్ ఏంటో చూద్దాము. निबंध की रूपरेखा, प्रस्तावना, पर्यावरण से तात्पर्य, प्रदूषण के प्रकार, प्रदूषण की समस्या, प्रदूषण पर नियंत्रण, उपसंहार అనే హెడ్డింగ్ పెడుతూ రాయాల్సి ఉంటుంది. ఫస్ట్ హెడ్డింగ్ ప్రస్తావన. पर्यावरण में फैलता प्रदूषण आज हमारे लिए सर्वाधिक चिंता का विषय है. మనకి వాతావరణంలో వ్యాపిస్తున్నటువంటి కాలుష్యం అనేటువంటిది మనకున్నటువంటి అన్ని సమస్యల్లోకెల్లా అతిపెద్ద సమస్య. वैज्ञानिक क्षमता के विकास के फलस्वरूप पर्यावरण को अनेक प्रकार के खतरे उत्पन्न हो गए हैं. మనము సాంకేతిక పరంగా అభివృద్ధి చెందుతూ ఉన్న కొద్దీ మన వాతావరణం కూడా అనేక రకాలుగా సమస్యలను ఎదుర్కొంటూ ఉంటుంది, అనేక రకాలుగా కలుషితం అవుతూ ఉంది. వాతావరణంలో మనము అనేక రకాలైన సమస్యల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. నగరీ సభ్యత కా వికాస్ బి ఇస్కా ఏక్ కారణ హై. మనము మన యొక్క ఈ ఫ్యాక్టరీస్ కావచ్చు, మన యొక్క అలవాట్లు కావచ్చు, వాటిలో మన యొక్క కల్చర్ని అభివృద్ధి చేసుకుంటూ పోతున్న కొద్దీ మనము ఆ కల్చర్తో పాటు కాలుష్యాన్ని కూడా పెంచుకుంటూ పోతూ ఉన్నాము. ఈ కాలుష్యం పెరగడానికి మనం కొత్త పరికరాలని, కొత్త పద్ధతుల్ని పాటించడం కూడా ఒక కారణం అని చెప్తున్నాడు. ఏంటో చూద్దాం అసలు. పర్యావరణ సే తాత్పర్య. అసలు పర్యావరణము అంటే ఏమిటి? పర్యావరణ దో శబ్దోం సే మిల్కర్ బంతా హై. పర్యావరణం అంటే రెండు శబ్దాల కలయిక వలన ఏర్పడినటువంటి ఒక పదం. అవి ఏంటి రెండు అంటే परि प्लस आवरण. अतः हमारे चारों ओर की प्रकृति तथा मानव निर्मित जो भी जीवित तथा निर्जीव वस्तुएं है वे सब मिलकर पर्यावरण बनती है. परि प्लस आवरण కలిస్తే పర్యావరణం అవుతుంది అంటున్నాడు. అంటే ఏంటి? మనకి నాలుగు వైపులా ఉన్నటువంటి ప్రకృతి, దానితో పాటు మానవ నిర్మిత్ జో భీ జీవిత్ తథా నిర్జీవ్ వస్తు ఏం హై. మానవునిచే నిర్మించబడినటువంటి జీవం ఉన్నటువంటివి, జీవం లేనటువంటి వస్తువులన్నీ వే సబ్ మిల్కర్ పర్యావరణ్ బంతీ హై. ఇవన్నీ కలిస్తే పర్యావరణం అవుతుంది. ఇస్ ప్రకార్ మిట్టి, పానీ, హవా, पेड़ पौधे, जीव जंतु सब कुछ पर्यावरण के अंग है. అవి ఏంటేంటివి అంటే మిట్టి, మనకు కనబడేటువంటి ఆ మట్టి నేలంతా కూడా, పానీ నీరు, హవా గాలి, పేడ్ పౌదే ఆ మొక్కలు చెట్లు, జీవ జంతు జీవరాశులన్నీ కూడా సబ్ కుచ్ పర్యావరణ కే అంగ హై. ఇవన్నీ కూడా పర్యావరణంలో భాగమే. भारत में ही नहीं संसार के उन्नत देशों में भी प्रदूषण अत्यंत व्यापक मात्रा में विद्यमान है. మన భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి గొప్ప దేశాలన్నిట్లో కూడా ఈ వాతావరణ కాలుష్య సమస్య అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంది. ఇప్పుడు నెక్స్ట్ హెడ్డింగ్ ప్రదూషణ్ కే ప్రకార్. అసలు ఈ వాతావరణం ఎన్ని రకాలుగా కలుషితమవుతుంది? ప్రదూషణ్ ముఖ్యతః 4 ప్రకార్ కే హోతే హై. కాలుష్యం ముఖ్యంగా 4 రకాలుగా జరుగుతోంది.
भूमि प्रदूषण, वायु प्रदूषण, जल प्रदूषण और ధ్వని ప్రదూషణ. అవి ఎట్లా అంటే భూమి ప్రదూషణ్, భూమి కలుషితమవుతుంది, నేల కలుషితమవుతుంది. వాయు ప్రదూషణ్, గాలి కలుషితమవుతుంది. జల్ ప్రదూషణ్, నీరు కలుషితమవుతుంది. ఔర్ ధ్వని ప్రదూషణ్, మరియు శబ్దము కలుషితమవుతుంది, అంటే శబ్ద కాలుష్యం. ఇక్కడ కాలుష్యాలు వచ్చేసి 4 రకాలు అన్నాడు. అవి ఒకటి వచ్చేసి నేల కాలుష్యము, గాలి కాలుష్యము, నీటి కాలుష్యము, శబ్ద కాలుష్యము. ప్రదూషణకి సమస్య. అసలు ఈ కాలుష్యం ఎట్లా అవుతుంది, దానివల్ల మనకు కలిగేటువంటి సమస్యలు ఏంటి అనేటువంటి చూద్దాం. प्रदूषण की समस्या अत्यंत जटिल है. ఇది చాలా క్లిష్టతరమైనటువంటి సమస్య. अनेकानेक उद्योग धंधे, वाहन तथा अन्य मशीनी उपकरणों द्वारा हम हर घड़ी पर्यावरण को प्रदूषित करते रहते हैं. అనేకానేక ఉద్యోగ దందే, అనేక రకాలైనటువంటి ఫ్యాక్టరీల వలన, వాహనముల వలన, అన్యాన్య మెషినీ ఉపకరణం ద్వారా, రకరకాలైనటువంటి యంత్రాలని ఉపయోగించటం వలన హర్ గడి, ప్రతి క్షణము కూడా వాతావరణం కలుషితమవుతూ ఉంది. वायुमंडल में बड़े पैमाने पर लगातार विभिन्न घातक औद्योगिक गैसों को छोड़ जाने से पर्यावरण का संतुलन बिगड़ रहा है. ఈ ఆకాశంలోకి, గాలిలోకి, వాయుమండలంలోకి చాలా పెద్ద మొత్తంలో నిరంతరము విభిన్న రకాలైనటువంటి విష వాయువుల్ని మనకి ఫ్యాక్టరీల నుంచి వచ్చేటువంటి పొగ రూపంలో వదలడం వల్ల ఈ వాతావరణంలో ఆ బ్యాలెన్స్ అనేటువంటిది తగ్గిపోతుంది, గాలి అనేటువంటిది కలుషితమవుతూ ఉంటుంది. पर्यावरण में कार्बन डाइऑक्साइड, सल्फर डाइऑक्साइड आदि स्वास्थ्य के लिए घातक गैसों की मात्रा दिनों दिन बढ़ती जा रही है. ఏంటి సార్ మీరు బ్యాలెన్స్ అనేటువంటిది చెప్తున్నారు అంటే ఏంటంటే, మనకి వాతావరణంలో, అంటే మనకి ఇక్కడ గాలిలో మనకి శరీరానికి ఉపయోగపడేటువంటి వాయువులు కొన్ని ఉంటాయి, శరీరానికి హాని కలిగించేటువంటి వాయువులు కొన్ని ఉంటాయి. సో అట్లా ఇక్కడ మనకి శరీరానికి ఉపయోగపడేటువంటి, ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి మనకి ఆక్సిజన్ అనేటువంటిది మనకి ప్రాణవాయువు చాలా అవసరం. మరి ఇక్కడ హాని కలిగించేటువంటి వాయువుల యొక్క పరిమాణం అనేటువంటిది, పర్సంటేజ్ అనేటువంటిది పెరిగిపోతుంది అంటున్నాడు. మరి హాని కలిగించేటువంటి ఏంటి అంటే కార్బన్ డైఆక్సైడ్, సల్ఫర్ డైఆక్సైడ్ వంటి విషవాయువుల యొక్క శాతం అనేటువంటిది, పర్సంటేజ్ అనేటువంటిది పెరిగిపోతూ వస్తుంది. महात्मा गांधी जी ने कहा था कि प्रकृति के पास मानवता की आवश्यकता को पूर्ण करने के साधन है, लोलुप्तता के नहीं. దీని గురించి మహాత్మా గాంధీజీ గారు ఒక మాట అన్నారనమాట. ఏమని అంటే, ఈ ప్రకృతిలో మనిషికి అవసరాలు తీర్చడానికి సరిపడినంత ఉంది, కానీ దీనిలో తరతరాలకి, అంటే మనిషికి ఎంత కావాలో అంత ప్రకృతి నీకు ఇస్తుంది, నీ యొక్క ప్రతి అవసరాన్ని తీరుస్తుంది. కానీ నా తరానికి, నా తర్వాత తరానికి, నా ముందు తరాలకి కావాలి అనేంత నీ ఆశని మాత్రం అది తీర్చలేదు. అంటే ఇప్పుడు నీకు ఆ సమయంలో ఎంత అవసరమో అంత ఈ ప్రకృతిలో ఉంది, కానీ నీ యొక్క అత్యాశని మాత్రం అది తీర్చలేదు అని చెప్పి చెప్తున్నాడు. उद्योगों का धुआं, धूल के कण, विषाक्त गैसम, रेडियोधार्मिक पदार्थ आदि इतनी तीव्र गति से छोड़े जा रहे हैं कि उन सब के प्रभावों का आकलन करना कठिन हो रहा है. ఉద్యోగం కా ధువా, ఫ్యాక్టరీల నుంచి వచ్చేటువంటి పొగ, ధూల్ కేకన్, ధూళి కణాలు, విషక్త గైసేం, విషవాయువులు, రేడియోధార్మిక పదార్థాలు आदि इतनी तीव्र गति से छोड़े जा रहे हैं कि उन सब के प्रभावों का आकलन करना कठिन हो रहा है. అవి చాలా ఎక్కువ మోతాదులో, ఎక్కువ శాతంలో గాల్లోకి వదలడం వల్ల అవి ఎట్లా అయిపోతున్నాయంటే, అవి తొందరగా మిగతా
వాయువులతో అది కలవడం అంత తొందరగా జరగటం లేదన్నమాట. మనకి ఒక వాయువు ఇంకో వాయువుతో కలిసి బాండింగ్ ఏర్పడిచ్చి ఒక మంచి వాయువుగా తయారవడానికి కొంత టైం పడుతుంది. కానీ ఇవి ఎక్కువగా వదలడం వల్ల ఏమైపోయింది అంటే మనకి గాలిలో ఉండేటువంటి మంచి వాయువుల కన్నా చెడు వాయువుల యొక్క శాతం పెరిగిపోతూ ఉంది. సో మనము దాన్ని తిరిగి ప్యూరిఫై చేసుకునేంత టైం కూడా లేకుండా అవి ఎక్కువగా పెరిగిపోతూ ఉన్నాయన్నమాట. అదే ఇక్కడ చెప్పడం జరుగుతుంది. मशीनों की आवाजों तथा लाउड स्पीकर आदि के कारण ध्वनि प्रदूषण की भयंकर సమస్య ఉత్పన్న हो गई है. ఇప్పటి వరకు మనము గాలి ఏ విధంగా కలుషితమవుతుందో చెప్పుకున్నాము. ఇప్పుడు మరి శబ్దము ధ్వని ప్రదూషణ ధ్వని కాలుష్యం ఎట్లా కలుషితమవుతుంది అనేది చూద్దాం. మెషినోంకి ఆవాజు పెద్ద పెద్ద యంత్రాల నుంచి వచ్చేటువంటి సౌండ్స్ వలన, దీనితో పాటు లౌడ్ స్పీకర్ మనం ఇంకా చూస్తూ ఉంటాం, పెద్ద పెద్ద లౌడ్ స్పీకర్లు పెట్టేస్తూ ఉంటారు. వాటి వలన మొదలైన వాటి వలన ఈ ధ్వని కాలుష్యం అనేటువంటిది చాలా ఎక్కువగా జరుగుతూ ఉంది. షాదీ उत्सवों त्योहारों धार्मिक कार्यों आदि के अवसरों पर होने वाला ध्वनि प्रदूषण अनेक व्यक्तियों की नींद हराम करता रहता है. షాదీ అంటే పెళ్లిళ్ళ సందర్భాల్లో, ఉత్సవం పండగల సందర్భాల్లో, త్యోహారం అంటే పర్వాలు పండగల సందర్భంలో. ఇక్కడ ఉత్సవాలు అన్నప్పుడు ఏదైనా సరే అకేషన్గా జరుపుకునేటువంటి జాతరలు అలాంటివి. పండగల సందర్భంలో ధార్మిక్ కార్యం ఒక మతపరమైనటువంటి లేదా సాంప్రదాయపరమైనటువంటి పనులు జరిగేటువంటి సందర్భాల్లో, ఆదికి అవసరం పర్ హోనే వాలా ధ్వని ప్రదూషణ అటువంటి సందర్భాల్లో వాడేటటువంటి ఉపయోగించేటువంటి ఈ సౌండ్స్ వలన ఆ ధ్వని కలుషితం అనేటువంటిది ధ్వని కాలుష్యం అనేటువంటిది ఎట్లా అవుతోంది, దానివల్ల ఏం జరుగుతుంది అంటే చాలా మందికి చిన్నపిల్లలకు కావచ్చు, పెద్దవాళ్ళకి కావచ్చు, సరిగా నిద్ర పట్టడం లేదు. పెద్దవాళ్ళకైతే ఒక్కొక్కసారి హార్ట్ అటాక్ వచ్చేటువంటి సందర్భాలు, వాళ్ళకి తట్టుకోలేనటువంటి ఆ గుండె దడ పెరిగిపోవడాలు అలాంటివన్నీ కూడా మనం చూస్తూ ఉండవచ్చు. అలాంటివి జరుగుతూ ఉంటాయి. నెక్స్ట్, अधिकांश कीटनाशकों को विश्व स्वास्थ्य संगठन ने विषैला घोषित किया है. ఇప్పుడు మనము ధ్వని కాలుష్యం చెప్పుకున్నాము. ఇప్పుడు మరి నేల ఏ విధంగా కలుషితమవుతోంది అనేటువంటిది చూద్దాం. ఎక్కువగా మనము క్రిమిసంహారక మందుల్ని వాడుతూ ఉంటాం. మరి ఈ క్రిమిసంహారక మందుల్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చేసింది అంటే కొన్ని క్రిమిసంహారక మందుల్ని బ్యాన్ చేయడం జరిగింది. మీరు క్రిమిసంహారక మందుల్ని ఎక్కువగా వాడొద్దండి, మీరు ఈ సేంద్రియ పద్ధతుల్నే సేంద్రియ ఎరువులనే వాడండి అని చెప్పడం జరుగుతుంది. భారత్ మే ఇస్కా ప్రయోగ్ అధికాధిక్ మాత్రమే హో రహా హై. భారతదేశంలో ఎక్కువగా క్రిమిసంహారక మందులు వాడుతూ ఉన్నాము. భారత్ మే లగ్భగ్ 4000 కార్ఖానే రసాయనిక్ ఉద్యోగం కే హై. మన భారతదేశంలో సుమారుగా 4000 ఫ్యాక్టరీలు అంటే ఈ ఎరువుల ఫ్యాక్టరీలు అనేటువంటివి ఉన్నాయి. इनके काम करने वाले श्रमिकों को तरह तरह के रोगों के शिकार होते हैं. ఆ ఫ్యాక్టరీల్లో పనిచేసేటువంటి కార్మికులకి రకరకాలైనటువంటి రోగాలు కూడా వస్తూ ఉన్నాయి. ఇప్పుడు మనందరం కూడా ఒక భయంకరమైనటువంటి రోగాన్ని గురించి బాధపడుతూ ఉన్నాము. ఇది కూడా ఇప్పుడిప్పుడే ఆ వ్యాక్సిన్ తొందరగా రావాలి అని చెప్పి వ్యాక్సిన్ పై మనకి ఎన్నో ప్రయోగాలు జరుగుతూ ఉన్నాయి. ఆ వ్యాక్సిన్ తొందరగా వస్తుంది అని చెప్పి ఆశిద్దాము. ఇలా ఎన్నో రకాలైనటువంటి మనము చేసేటువంటి చిన్న చిన్న పొరపాట్ల వలన మనము పెద్ద పెద్ద సమస్యల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. మన యొక్క కర్తవ్యం ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. ప్రదూషణ పర్ నియంత్రణ. మరి మనం ఈ కాలుష్యాన్ని ఎలా అదుపులో పెట్టాలి, ఎలా నివారించాలి అనేది చూద్దాం. पर्यावरण में फैलते प्रदूषण पर नियंत्रण रखना अत्यंत आवश्यक है. వాతావరణంలో వ్యాపిస్తున్నటువంటి కాలుష్యాన్ని అదుపులో పెట్టడము చాలా అవసరము. यदि ऐसा नहीं किया जाए तो समस्त मानव जाति के लिए भयानक खतरा उत्पन्न हो जाएगा. అది
మనం గనక ఈ కాలుష్యాన్ని అదుపులో పెట్టకపోతే మన యొక్క మానవ జాతి ఒక భయంకరమైనటువంటి సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుంది. पर्यावरण को रोकने के लिए विभिन्न प्रकार के कानून बनाए गए हैं. వాతావరణాన్ని కాపాడడం కోసం అని చెప్పి అనేక రకాలైనటువంటి పథకాలు, చట్టాలు అనేటువంటివి ఏర్పాటు చేయడం జరిగింది. इसलिए सर्वप्रथम हमको नदियों में कूड़ा एवं मल बहाना बंद करना चाहिए. దానిలో భాగంగా ముఖ్యంగా మనం చేయవలసినటువంటి పని ఏంటి అంటే నదుల్లో కూడా ఏవం మల్ బహానా చెత్తను వేయడము మరియు మలమూత్రాదులు విసర్జించడం మానివేయాలి. మనం చూస్తూ ఉంటాము, మన ఇంట్లో ఏదైనా సరే పూజ చేసినటువంటి పత్రిని కావచ్చు, ఇంకేదైనా పూజా సామాగ్రి కావచ్చు, లేదా వేస్ట్ మెటీరియల్ ఏదైనా కావచ్చు, తీసుకెళ్ళి నదుల్లో కాలువల్లో పడేస్తూ ఉంటాము. తర్వాత మనకి ప్రతి ఇంటికి ఒక టాయిలెట్ అనేటువంటి ఉన్నప్పటికీ కూడా ఆరు బయటకి వెళ్తూ ఉంటూ నదుల దగ్గరికి వెళ్తూ ఉండడం మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాము. దాన్ని ముఖ్యంగా తగ్గించేయాలి, మానివేయాలి. నదుల్లో చెత్తను వేయడం కావచ్చు, మలమూత్రాలు విసర్జించడం కావచ్చు, అది మానేయాలి. इसी के साथ पानी का दुरुपयोग बंद करके उसके संरक्षण के उपायों पर विचार करना चाहिए. వీటితో పాటు నీటిని దుర్వినియోగం చేయడము, మనందరం కూడా ఏం చేస్తూ ఉంటాము అంటే నీటిని బాగా వృధా చేస్తూ ఉంటాము. అలా నీటిని వృధా చేయడం తగ్గించుకోవాలి. మరి ఆ నీటిని వృధా అయినటువంటి నీటిని కూడా తిరిగి మళ్ళీ సద్వినియోగం అయ్యేటట్టుగా ఎట్లా చేయాలి అనేటువంటిది ఆలోచించాలి. దీనికి మన యొక్క ప్రభుత్వము ఇంకుడు గుంత ప్రోగ్రాంలు పెట్టడం జరిగింది. ఈ ఇంకుడు గుంత ప్రోగ్రాంలు అంటే మన యొక్క వేస్ట్ వాటర్ అంతా కూడా ఒక మన ఇంటి పక్కన ఒక గుంతలాగా తీస్తారు. ఆ గుంతలోకి వెళ్ళిపోతాయి. ఆ గుంతలో ఉన్నటువంటి ఆ వేస్ట్ వాటర్ అంతా కూడా భూమి పొరల్లోకి ఇంకిపోతుంది. ఆ ఇంకిపోవడం వల్ల భూమిలో ఉండేటువంటి పొరలలో అది ఫిల్టర్ అయ్యి మంచినీరుగా మారుతుంది. మనము ఆ ఏరియాలో గనక బోర వేసుకున్నప్పుడు అదే మంచినీరుగా, స్వచ్ఛమైనటువంటి నీరుగా మళ్ళీ పైకి వస్తుంది. ఇటువంటి ఎట్లా నీటిని సద్వినియోగపరుచుకోవాలి అనేటువంటి ఉపాయాలు ఆలోచించాలి. తర్వాత बस्तियों के कचरे को इधर उधर ना डालकर उसे सुरक्षित ढंग से नष्ट करना चाहिए. మనకి వీధుల్లో ఉండేటువంటి ఆ చెత్తని ఎక్కడ పడితే అక్కడ వేయకుండా ఒక సురక్షితమైనటువంటి ఆ డస్ట్బిన్లో మాత్రమే వేసి దాన్ని నాశనం చేసేటట్టుగా చూడాలి. वायु प्रदूषण को रोकने के लिए वैज्ञानिकों ने अनेक साधन उपलब्ध किए हैं. మనకి ఈ వాయు కాలుష్యాన్ని అరికట్టడం కోసం అని చెప్పి మనకి ఇప్పుడు కొత్త వచ్చినాయి. ఇప్పుడు మనం చూసినట్లయితే మనకి ఈ వెహికల్స్కి, మోటార్ వెహికల్స్కి పొగ రాకుండా ఉండేటువంటి కొత్త వెహికల్స్ అనేటువంటివి వచ్చినాయి. పాత వెహికల్స్ అన్నిటిని కూడా తగ్గించేస్తున్నారు, వాడకం అనేటువంటి తగ్గిస్తున్నారు. తరతరాలుగా వస్తున్నటువంటి ఆ వెహికల్స్ని మళ్ళీ ఆధునికీకరించి వాటికి ఆ వాయు కాలుష్యం కాకుండా కొన్ని పరికరాలను అమరుస్తూ ఉన్నారు. వాటిని కూడా మనం వాడచ్చు. हमें पेड़ पौधे लगाने चाहिए जिससे पर्यावरण में संतुलन बना रहे. మనము వీలైనంతగా ఆ మొక్కలు నాటి వాటిని బాగా పెంచి వాతావరణాన్ని ఎప్పుడూ కూడా సమతుల్యంగా ఉండేటట్టుగా, ఎప్పుడూ కూడా అది వాయు కాలుష్యము, ధ్వని కాలుష్యము, శబ్ద కాలుష్యము, నేల కాలుష్యము ఇలాంటివి జరగకుండా కాపాడవచ్చు. మీ అందరికీ కూడా ఒక చిన్న ఇదేంటి అంటే మనము ప్రతి ఒక్కరు కూడా మన యొక్క పుట్టినరోజుకి మన ఫ్రెండ్స్ అందరికీ కూడా ఒక పార్టీ ఇస్తూ ఉంటాము, లేదా వాళ్ళందరికీ స్వీట్స్ అవన్నీ పంచిపెడుతూ ఉంటాము. అలా అవి చేయండి. వాటితో పాటు ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ పుట్టినరోజుకి, లేదా వాళ్ళ ఇంట్లో వాళ్ళ పుట్టినరోజుకి, లేదా వాళ్ళకి నచ్చిన వాళ్ళ పుట్టినరోజుకి మొక్కలు నాటేటువంటి అలవాటు కనుక చేసుకున్నట్లయితే మీ యొక్క జీవితంలో ఎన్నో మొక్కల్ని నాటిన వాళ్ళు అవుతారు. ఈ వాతావరణాన్ని కూడా కాపాడిన వాళ్ళు అవుతారు. ఖచ్చితంగా ఈ
రోజు నుంచైనా మీ పుట్టినరోజుకి కావచ్చు, మీ ఇంట్లో వాళ్ళ పుట్టినరోజు లేదా మీకు నచ్చిన వాళ్ళ పుట్టినరోజుకి గుర్తుగా మీరు ఒక మొక్కని నాటితే మీరు వాళ్ళ గుర్తుగా నాటుంటారు కాబట్టి లేదా మీ పుట్టినరోజు గుర్తుగా నాటుకుంటారు దానిపై చాలా శ్రద్ధ వహిస్తారు. అప్పుడు మీరు ఖచ్చితంగా మీ ఇంటి చుట్టూతో కూడా మంచి గాలిని మంచి వాతావరణాన్ని నెలకొల్పిన వాళ్ళు అవుతారు. ఇది మనము వాతావరణాన్ని ఎలా కాపాడొచ్చో చూసాం. సరే, దీనికి కంక్లూజన్ ఉపసంహారం ఏంటో చూద్దాం. స్వచ్ఛ పర్యావరణ స్వాస్థ్య జీవన్ కా ఆధార హై. మంచి వాతావరణము మంచి జీవితానికి ఆధారం అవుతుంది. अतः हम सबको मिलकर पर्यावरण से प्रदूषण दूर करने का प्रयत्न करना चाहिए. ఇది మనందరం కలిసి ఈ పర్యావరణ కాలుష్యాన్ని, వాతావరణంలో జరుగుతున్నటువంటి అనేక రకాల కాలుష్యాన్ని దూరం చేయడంలో మన వంతు ప్రయత్నం మనం చేయాల్సిన అవసరం ఉంది. प्रदूषण को रोकने में अत्यंत व्यापक रूप से कार्यवाही किए जाने की आवश्यकता है. ఈ కాలుష్యాన్ని నివారించడం కోసం చెప్పి చాలా వేగంగా చాలా ఎక్కువగా మనం కృషి చేయాల్సిన అవసరం ఉంది. यदि हमने ऐसा नहीं किया तो थोड़े समय के बाद भयंकर कठिनाइयां हमें झेलनी पड़ सकती है. ఇప్పుడు గనక మనము కాలుష్యాన్ని అరకట్టకపోయినట్లయితే మనము మున్ముందు ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అదే ఇప్పుడు మనకి కాలుష్యం అనేటువంటిది ఎక్కువగా అవ్వడం వల్లనే మనము ఎన్నో రకాలైనటువంటి ఈ రోగాలను ఎదుర్కొంటూ ఉన్నాము. ఎన్నో రకాలైనటువంటి సమస్యల్ని ఫేస్ చేయాల్సినటువంటి పరిస్థితిలో ఉన్నాం మనం. ఓకేనా స్టూడెంట్స్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఖచ్చితంగా అందరూ నేర్చుకోండి ఇది.